నమస్తే అండి. మనం ఇప్పుడు అది మునక్కాయ పప్పు. చాలామంది మునక్కాయ పప్పు అనగానే గట్టిగా చేస్తారు, లేదు లూజ్గా చేస్తారు. మునక్కాయ పప్పు చారులాగా, మునక్కాయ పప్పులాగా నేను వెరైటీగా చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకున్నాము. మునక్కాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది వేయరు. అలా కాకుండా మునక్కాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా గరిటె, పెద్ద గరిటె అండి ఇది, ఇంకొంచెం వేసుకున్నాం. ఆయిల్ వేసి ఆవాలు కొంచెం జీలకర్ర, మెంతి గింజలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓ పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టాను, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిరపకాయ, అంతేనండి. వేసి అవి కొంచెం వేగిన తర్వాత వేద్దాం. వేగాక ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, నీళ్ళు వేసి ములక్కాడలు వేసేద్దాం. ములక్కాడలు మన దగ్గర ఉన్నాయండి. ఇవి 4 కాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. తర్వాత ఈ టమాటాలు కూడా ఇప్పుడు వేసేద్దాం. ఓకే, వేసుకొని ఉప్పు, కళ్ళుప్పు, వేసి అంటే ఉల్లిపాయ మునక్కాయ ఉప్పు తగిలితే మగ్గుతుంది తొందరగా, అందుకని అలా వేసాను అన్నట్టు. అలా వేసేసి సిమ్లో పెడతాను. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మెత్తబడ్డాయి ముక్కలు. కొంచెం హైలో పెడితే ఇంకా బాగా మెత్తబడతాయి. అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కారం, పసుపు వేద్దామండి. ఇదండి ఒక్కటే పసుపు, కారం, సంబార్ కారం వేసుకొని వట్టి కారం కాదండి. కొంచెం పసుపు, వీటిని ఒకసారి పైకి తిన్నామా.
అంటే ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాయి కదా, ఇప్పుడు పులుసు పోస్తుంది కొంచెం కొంచెం. చాలామంది మునక్కాయ పప్పుచారు కానీ ఒక కాయ కోసేస్తారు అంతే. అలా కాదండి, ఎన్ని మునక్కాయలు ఉన్నా పప్పు తక్కువ వేసుకొని మునక్కాయలు ఎక్కువ వేసుకోవాలి, టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు కూర టేస్ట్ వస్తుంది. పప్పు ఎక్కువ వేసి 2 మునక్కాయలు 1-2 వేసి అసలు చేయరాదు. అప్పుడు ముక్క ఉడికిందండి అంటే 3 వంతులు ఉడికిపోయింది ముక్క తెలుస్తుంది. ఇప్పుడు పులుసు పోసేసుకున్నాం. ఈ పులుసుతో కొంచెం సేపు ఉడకనిద్దామండి. మునక్కాయ బాగా ఉప్పు పులుసు బాగా పట్టాలి, కాయ తింటుంటే టేస్ట్ ఉండాలి. మునక్కాయ పప్పుచారు చేస్తామే కానీ దానిలో మునక్కాయ ఉప్పు పులుపు పట్టకుండా తప్పగా ఉంటుంది, పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. ఇలా చేసుకొని దీనిలో కొంచెం బెల్లం వేసేసుకుంటే మునక్కాయ పులుసు అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఈ ఉడికేటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పు ఇప్పుడు కోసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది టమాటా పప్పు అంటారు, మునక్కాయ పప్పు అంటారు కదా. ఇది మునక్కాయ పప్పు అయిపోయింది. కానీ ఇలా ఇష్టపడేవాళ్ళు కొందరు, కొంచెం ఉడికితే సరిపోతుంది, కొత్తిమీర చల్లుకొని దించుకోవచ్చు. కానీ దీనిలో కొంచెం వాటర్, ఇంకా కొంచెం పోతాం. ఇప్పుడు మునక్కాయ పప్పు చూడండి. మునక్కాయ పులుసు దగ్గర నుంచి, మునక్కాయ పప్పు దగ్గర నుంచి మునక్కాయ పప్పు చారు దాకా వచ్చాం. ఇప్పుడు ఇది బాగా మసిలిన తర్వాత, ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకొని బాగా మసిలిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కానీ మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవటం లేకపోతే లేదు, కొత్తిమీర చల్లి దించేసుకోవటం. చూద్దామా ఇప్పుడు ఉప్పు పులుసు. కొంచెం ఉప్పు పులుసు పడుతుందండి. పుల్లగా ఉన్నా కానీ బాగోదు, కొంచెం పులుపు, మరీ చప్పకున్నా బాగోదు, కరెక్ట్గా ఉండాలి. ఓకే, నేనైతే బెల్లం పంచదార వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. మునక్కాయ పప్పుచారు రెడీ. బాగా మసలాలి, పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెడతాను. బాగా మసిలిన తర్వాత కొత్తిమీర చల్లి దింపేస్తాను. ఓకే, మీరు కూడా అలా చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక మునక్కాయ పులుసు చూపెట్టాను, తర్వాత మునక్కాయ పప్పు చూపెట్టాను, తర్వాత మునక్కాయ పప్పుచారు చూపించాను. ఇలా చేసుకోండి.
మీకు ఇంకా పలుచగా కావాలన్నా ఇంకా వాటర్ పోసుకోవచ్చు, తిక్కు కావాలన్నా ఉంచుకోవచ్చు. చూడండి ఇలా పొంగుద్ది. ఇప్పుడు అన్నీ సమంగా సరిపోయినాయి. ఇలా ఉంటే బాగుంటుంది. మరి నీళ్ళచారు లాగా ఉంటే కూడా చాలామంది పల్చగా చేస్తారు. అది పప్పుచారుకైతే ఎంత పల్చగా చేసినా బాగుంటుంది. దీనికి బాగోదండి, కొంచెం చిక్కగా ఉండాలి. ఇంకే మసాలా అంటే సాంబార్ పొడులు అలాంటివి ఏమీ వేయద్దు, ధనియాల పొడి కూడా ఏమీ అక్కర్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మసలిన తర్వాత చూపిస్తాను. ఏదైనా కానండి కరివేపాకు వాసనతో ఉంటే పప్పుచారు, రసము, సాంబారు అలాంటివి బాగుంటాయి టేస్ట్గా. కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ కరివేపాకు వాసన పప్పుచారుకి పెట్టింది పేరు. కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా మసిలింది, ఇంకా దించేసుకోవటం. ములక్కాయ చక్కగా ఉడికింది అంటే ఇలా చేస్తే చెదిరిపోకుండా ఉంటాయి కాయలు. ఎన్ని కాయలైనా వేసుకొని చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి. ఓకే, అయిపోయిందండి ములక్కాయ పప్పుచారు. ఇంకా బాగా మసిలిపోయింది. ఉందండి, మంచి వాసన వస్తుంది. ములక్కాయలు ఇష్టపడే వాళ్ళకి పండగే ఈరోజు. ఓకే, కొంచెం మసాలా నుంచి దింపేస్తారు.